నవ్వినా ఏడ్చినా కన్నీలే వస్తాయి అన్నారు మనసు కవి ఆత్రేయ. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు హాస్య బ్రహ్మ జంధ్యాల. ఈ కాలంలో నవ్వు తగ్గిపోయింది, ఏడుపు తగ్గిపోయింది. నవ్వుకు బోలెడు లాభాలు ఉన్నాయని, ఎలాగైనా సరే నవ్వాలని లాఫింగ్ క్లబ్లు కూడా నిర్వహించేస్తున్నారు. మరి ఏడుపుకు లాభాలు ఏమీ లేవా? చూద్దాం ఈ వీడియోలో. నవ్వు 40 విధాల స్వీటు. ఆరోగ్యానికి హ్యూమర్ చేసే మేలు గురించి బైబిల్లో ఇలా ఉంది: సంతోషం గల మనసు ఆరోగ్య కారణం, నలిగిన మనసు ఎముకలను ఎండిపోయేలా చేస్తుందంటూ ప్రవచిస్తోంది. అలాగే మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉండేవారికి గుండె జబ్బులు రావడం చాలా తక్కువని ఎన్నో పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు, ఒకసారి హార్ట్అటాక్ వచ్చిన వారు నిత్యం మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటే రెండోసారి హార్ట్అటాక్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని కూడా చాలా అధ్యయనాల్లో తేలింది. ఒకప్పుడు మనిషి హాయిగా నవ్వుకునే వ్యవధి చాలా ఎక్కువగా ఉండేది. అది క్రమంగా తగ్గిపోతోంది. ఒక అధ్యయనం ప్రకారం 1950 నాటి ప్రాంతాల్లో ప్రతి మనిషి సగటున 18 నుంచి 20 నిమిషాలు నవ్వుతూ ఉండేవాడు. అయితే ఇప్పటికి ఇది 4 నుంచి 5 నిమిషాలకు పడిపోయింది. అంటే గత 75 ఏళ్లలో మనిషి నవ్వుతూ ఉండే సగటు వ్యవధి దాదాపు 4వ వంతుకు పడిపోయిందన్నమాట. రోజువారీ జీవితంలో ఒత్తిళ్లు పెరుగుతుండటం, పని గంటలు పెరుగుతుండటం, హాయిగా నవ్వుకునేందుకు సమయం దొరకకపోవడం వంటి అంశాలన్నీ మనిషి నవ్వుతూ ఉండే వ్యవధిని దారుణంగా తగ్గించివేస్తున్నాయి. ఇదెంతో ఆందోళనకరం. నవ్వు వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి కదా, మరి ఏడుపు సంగతేంటి? ఏడిస్తే ఏమైనా లాభాలున్నాయా? ఏడుపు లాభాల గురించి హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధికారికంగా ఏమని ప్రకటించింది? హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధికారికంగా ఇచ్చిన ప్రకటనలో ఏడుపు నవ్వు కన్నా చాలా మంచిది, మానసిక ఆరోగ్యానికి అవసరం. ఎలా ఏడవాలో తెలియక, ఏడిస్తే అవమానమనుకుని ఏడవలేక అనారోగ్యం పాలవుతున్నాం. గుండెల్లో బాధ తగ్గాలంటే ఏడ్చి మొహం కడుక్కుంటే సరి అని తెలియవచ్చింది. ఏడుపు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయట. ఫీలింగ్స్ని బయటపెట్టడానికి, గుండె బరువు దించుకోవడానికి ఏడుపు హెల్ప్ అవుతుందట. ఇమ్యూన్ సిస్టమ్ని పెంచడానికి, స్ట్రెస్ తగ్గించడానికి, గుండె జబ్బులను తగ్గించడానికి, బీపీ తగ్గించడానికి ఏడుపు తోడ్పడుతుంది. ఏడుపుతో వచ్చే కన్నీళ్లను 3 రకాలుగా విభజించారు: రిఫ్లెక్స్ టియర్స్, కంటిన్యూయస్ టియర్స్, ఎమోషనల్ టియర్స్. మొదటి 2 రకాల వల్ల కళ్లల్లో ఉన్న మలినాలు పోతాయట. ఇక మూడోదైన ఎమోషనల్ టియర్స్ ఆక్సిటోసిన్ అండ్ ఎండార్ఫిన్స్ ను రిలీజ్ అయ్యేలా చేస్తాయట. వీటి వల్ల ఫిజికల్ మరియు ఎమోషనల్ పెయిన్ తగ్గుతుందంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏడవడం కూడా మనిషికి కష్టమవుతోంది. అందుకే ఏడుపుని నేర్పడానికి కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. హార్వర్డ్ ఏడుపును పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు ఏడుపొక కొత్త కన్నీటి మార్కెట్. కార్పొరేట్ కంపెనీల కన్ను జనం ఏడుపు మీద పడింది. ఇక మన ఏడుపేదో మనం ఏడవడానికి వీల్లేకుండా ఎలా ఏడవాలో కూడా మార్కెట్టే నియంత్రిస్తుంది. ఒకప్పుడు నవ్వితే లాభం, ఇప్పుడు ఏడిస్తే కూడా లాభం. సో నవ్వైనా ఏడ్చైనా కన్నీళ్లు తెచ్చుకుని ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేసేద్దాం.